వెల్కమ్ బ్యాక్. టాలీవుడ్ లో రోజులు మారుతున్నాయి, దాంతో పాటు హీరోల టేస్టులు మారిపోతున్నాయి. ఇన్నాళ్లు కత్తులు గన్నులు పట్టిన మన హీరోలు ఇప్పుడు పెన్నులు కెమెరాలు పడుతున్నారు. ఉన్నట్టుండి ఎందుకిలా రావలు. మీరు ఇలా అడవుల్లో ఉంటూ పోరాటాల పేరుతో సాధించేదేమిటి? స్వాధీనత, స్వేచ్ఛ. అది హింస ద్వారా ప్రజలకు సాధ్యమని మీరు నమ్ముతున్నారా? అప్పుడు నా జీవనోత్కి లైక్యం అసినకి. జీవితంలో నీకేమైనా అంబిషన్ ఉందా? ఉంది. బీబీసీలో పెద్ద రిపోర్టర్ అవ్వాలని, ప్రపంచంలో వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాలను వెలికి తీసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలన్నదే నా అంబిషన్. అప్పుడు కిబా కర్నాట్ ఎయిడ్ లైక్ ఆన్ టు ఎరీబోనికి. దేనికోసమైనా నీ అంబిషన్ వదులుకుంటావా? అలాగే ప్రజలకు తిండి, విద్య, వైద్యం దొరకాలనే మా లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటంలో నేను చనిపోయినా ఈ ఆయుధం వేరొకరి చేతిలో పేలుతూనే ఉంటుంది. మీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, తిరుగుబాటు స్వేచ్ఛ పేరుతో ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, చెచెన్యా, పాకిస్తాన్ ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి 10 నిమిషాలకు తీవ్రవాద చనిపోతూనే ఉన్నాడు. మరణించిన తీవ్రవాద ఆత్మ చెబుతోంది హింస ద్వారా ఏం సాధించలేమని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, తీవ్రవాద ముసుగులో గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీరు గెలుస్తారో నమ్మకం మీకుందా? సెంటిమెంట్, ఫ్యాక్షనిజం, దాదాగిరి, మాఫియా ఇవన్నీ ఏ ఇండస్ట్రీకైనా సక్సెస్ ఫార్ములాలు. అయితే క్లాస్ గా సెంటిమెంట్ మూవీస్ చేసి హిట్ కొడతారు, కుదిరితే ఫ్యాక్షన్, మాఫియా అంటూ రెచ్చిపోతారు. ఇలా స్టోరీ ఏదైనా అందులోని సక్సెస్ ఫార్ములాలను మాత్రం ఒడిసి పట్టుకున్నారు దర్శకులు. వాటిని తెరకెక్కించి మరిచిపోలేని విజయాలను సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఎవర్గ్రీన్ సక్సెస్ ఫార్ములాలలో జర్నలిజం కూడా ఒకటి. నాటి నుంచి నేటి వరకు జర్నలిజాన్ని కూడా తమదైన కోణంలో ఆవిష్కరించారు దర్శకుడు. ఈ జర్నలిజం స్టోరీలు టాలీవుడ్ లో కూడా చాలానే వచ్చాయి. అప్పుడెప్పుడో వచ్చిన గాయం నుంచి నిన్న మొన్న వచ్చిన దేశముదురు వరకు అన్ని సినిమాల్లో జర్నలిజం సక్సెస్ ఫార్ములానే. అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం, కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి, కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. రీసెంట్ గా టాలీవుడ్ లో జర్నలిజం బేస్డ్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. 6 ఏళ్ల కింద వచ్చిన బంగారంలో పవర్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ టైం జర్నలిస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమాలో బీబీసీకి ఎంపిక అవ్వాలన్నదే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాడు పవర్ స్టార్. బంగారం తర్వాత మరోసారి జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పవర్ స్టార్. పూరి జగన్నాథ్ తో ప్రజెంట్ చేస్తున్న సినిమాలో కూడా జర్నలిస్ట్ రోల్ నే ప్లే చేస్తున్నాడు పవన్. కెమెరామెన్ గంగాతో రాంబాబు అనే విచిత్రమైన టైటిల్ తో రాబోయే ఈ సినిమాలో మీడియా రిలేటెడ్ రోల్ నే చేస్తున్నాడు ఈ మెగా బ్రదర్. Why do you worry about the color of your skin, brother? When you know your blood is Indian. పవన్ రూట్ ని ఫాలో అవుతున్నాడు మరో స్టార్ హీరో బాలకృష్ణ. నందమూరి నటసింహం కెరీర్ లో ఇంతవరకు జర్నలిస్ట్ రోల్ చేయలేదు. త్వరలో రవి చావలి దర్శకత్వంలో నటించనున్న బాలయ్య ఆ సినిమాలో న్యూస్ రిపోర్టర్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు శ్రీమన్నారాయణ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఖరారు చేశారు. కెరీర్ లో తొలిసారి రిపోర్టర్ రోల్లో బాలయ్య నటించడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు దర్శకుడు రవి చావలి ఇంతకు ముందే జగపతి బాబుతో సామాన్యుడు సినిమాలో జర్నలిజం బ్యాక్ డ్రాప్ ను సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుని విజయం సాధించాడు. దాంతో బాలయ్యతో కూడా అలాంటి హిట్ నే రిపీట్ చేస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. అభి కొండలు ఫోన్ కల్ రింగ్ అవుతుంది. రే కొండల్, నువ్వు పబ్లిక్ సెక్రటరీ, పబ్లిక్ ని కొడతావేంట్రా? దొంగని ముందున్నాడు, వాడిని ఉతుకు. అర్థం, నువ్వు తీసుకున్న 2 లక్షలు కూడా రికార్డ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ అదే. ఏమంటావా చెప్పు.
హీరోలే కాదు, బన్నీ లాంటి యంగ్ హీరోలు కూడా జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేశారు. 4 ఏళ్ల కింద వచ్చిన దేశముద్రులో అల్లు అర్జున్ చేసింది మీడియా జర్నలిస్ట్ పాత్రే. ఆ తర్వాత భూమిక, అనసూయ, చార్మి, నగరం నిద్రపోతున్న వేళ వంటి సినిమాల్లో జర్నలిస్టులుగా కనిపించారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, అరవ సినిమాల్లో కూడా జర్నలిజం సక్సెస్ ఫార్ములానే. రీసెంట్ గా వచ్చిన కో సినిమానే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. జీవ, కార్తీక జంటగా వచ్చిన కో సినిమాను కేవి ఆనంద్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తమిళనాట రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదే సినిమా రంగం పేరుతో తెలుగులో డబ్ అయి ఇక్కడ ఘన విజయం సాధించింది. మొత్తం మీద టాలీవుడ్ లో ఒక్కో పీరియడ్ లో ఒక్కో సక్సెస్ ఫార్ములా రన్ అవుతుంది. ఓసారి సెంటిమెంట్, మరోసారి ఫ్యాక్షనిజం, ఇంకోసారి మాఫియా. మరిప్పుడు పవన్ కళ్యాణ్, బాలయ్య నటించనున్న సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో ఈసారి జర్నలిజం సరికొత్త సక్సెస్ ఫార్ములాగా అవతరించనుందేమో. జస్ట్ వెయిట్ అండ్ సీ. వదలండమ్మా, ఎందుకమ్మా కొడతావు? నీ వల్ల కెమెరా పోయింది. సార్ నేను ప్రెస్ సార్, ఇక్కడ బ్యాంక్ లో రాబరీ జరిగింది కదా. నాకు ఫోన్ వచ్చే క్షణం కాలేదు, ఎంతలోనే మీ ప్రెస్ వాళ్ళకి అట్టా కొట్టిందయ్యా వాసన. తీసుగా ఏ కానిస్టేబుల్ ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయవయ్యా. బండితే బ్యాంక్ వెళ్ళాలి. ఆగండి సార్, బ్యాంక్ లో ఉన్న డబ్బంతా ఖాళీ. ఇప్పుడు అక్కడికి పోయి ఏం చేస్తారు? దొంగతనం చేసిన వాళ్ళందరి మొహాలు ఈ మెమరీ కార్డ్ లో ఉన్నాయి. భలే తెలివిగా ప్లాన్ చేసారా బాబు వీళ్ళు. ఈడు మల్లేష్ చింతపల్లి రైల్వే స్టేషన్ కు బాంబు పెట్టినాడు. ఈడు మాధవరెడ్డి సెల్ టవర్ పేల్చినాడు. ఈడెవడో తెలీదు. ఈడు నల్ల పెరుమాళ్ళు జగదంబ సెంటర్ లో బాంబు పెట్టినాడు. సార్ వీడొక్కడ మొహం సార్, మాస్క్ వల్ల క్లియర్ గా తెలియట్లేదు. ఈ ముఠాకు వీడే హెడ్ అయి ఉంటాడు. వీళ్ళందరూ తీవ్రవాదుల ముఠాకు చెందిన వాళ్ళే. ఓకే సార్, ఈ ఫోటోస్ అని నేను ఇమీడియట్ గా మీ హెడ్ క్వార్టర్స్ కి ఈమెయిల్ పంపుతాను. ఓకే థ్యాంక్స్ బాబు. ఓకే సార్. చూసారు కదా ఇవాళ మూవీ మిక్స్చర్ లోని హాట్ టాపిక్స్. మళ్ళీ రేపటి మూవీ మిక్స్చర్ లో కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.